నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు మదన పడిపోతున్నారు. ఎందుకు మదన పడుతున్నాడు? ఆల్రెడీ 40 ఇయర్స్ రాజకీయ అనుభవం, అనేక సార్లు ముఖ్యమంత్రులు. ఇంకా మదన పడాల్సిన అవసరం ఏంటి? ఇదే అందరికీ ఉన్నటువంటి సమస్య. కానీ ఏ రాజకీయ నాయకుడికి ఎదురవునటువంటి వింత సమస్య చంద్రబాబు నాయుడుకు ఉంది. మరి అది గ్రహచారమో, లేకపోతే ఆయన జాతక ప్రభావమో, లేకపోతే ఆయన కర్మఫలమో తెలియదు. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2 అంశాల్లో మాత్రం నాకు తెలిసి మదన పడుతున్నాడు. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు. కొంతమంది మాటల్లో కానీ, కొంతమంది పార్టీలకు అతీతంగా కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏందన్నా ఇన్సిడెంట్ ఇలా జరుగుతుంది అని అంటే అదే అర్థం కావట్లేదు అయ్యా అని అంటున్నాను. 2014లో ముఖ్యమంత్రి అయినాడు. 15లో గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా అలా నిర్మాణాలని కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు కుటుంబం పుష్కర స్నానాలకు వెళ్ళింది. స్నానాలకు వెళ్ళడం బయటికట్ట వాళ్ళు బయలుదేరారు. వెమ్మటే అప్పుడు దాకా భక్తులందరినీ కంట్రోల్ చేసినటువంటి వ్యవస్థ ఒక్కసారి ఫ్రీ అవ్వడం, వదిలేయడం జరిగింది. దాంతో తొక్కిసలాట జరిగింది. దాంట్లో 10ల సంఖ్యలో భక్తులు చనిపోయినారు. అదొకటి సీఎం అయిన కొత్తల్లో. తర్వాత 19లో జగన్ వచ్చిండు. తర్వాత 24లో చంద్రబాబు సీఎం అయిండు. 25లో మళ్ళీ ఇది జరిగింది. 14లో సీఎం అయిండు. 15లో తొక్కిసలాట జరిగింది. 24లో సీఎం అయిండు. 25లో తిరుమల తిరుపతి దేవస్థానంలో సేమ్ అదే ఘటన, ఏ తేడా లేదు. సేమ్ అదే ఘటన. అయితే గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది. ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి సంఘటనకి చంద్రబాబు లేడు, కానీ అధికారంలో ఉన్నాడు. ఇక్కడ కూడా అదే అధికారుల వైఫల్యమే. ఒకేసారి పార్కు గేట్లు తెరవడంతో పోటెత్తినటువంటి జనాలు, ఈ జనాలనే 1 లక్షల మంది కూడా ఏం లేరు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఏంటంటే 2 నుంచి 3 వేల మధ్యలో ఉన్నటువంటి భక్తులను కట్టడి చేయడంలో అధికారులు ఫెయిల్ అయినారు. ఆ ఫెయిల్ అయినటువంటి సందర్భంగా దానికి ఫలితమే ఈ 6 మంది 7 మంది మరణం, 10ల సంఖ్యలో క్షతగాత్రులు. ఈ నిందంతా ఎవరికి? చంద్రబాబుకే కదా, అధికారులకు కాదు కదా. సో ఆయన కోపంతో కొంతమందిని ట్రాన్స్ఫర్లో, కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ 2 అంశాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని బాగా తీవ్ర ఆవేదనకి గురి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా ఏ అంశాలు జరిగినా కూడా పెద్దగా ప్రభావం ఉండదు. కానీ దైవ కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతిసారి ఇలా జరగడం, 2014లో సీఎం అవడం, 15లో గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి సంఘటన కానీ, 2024లో సీఎం అవడం, 25లో తిరుపతిలో జరిగినటువంటి ఈ ఘటన, ఈ 2 కూడా చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా బాగా తొలిచివేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఎంత మంచి చేయాలనుకున్నా, ఎంత విజనరీ అయినా కూడా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరిగింది అంటే ఎక్కడ లోపం? ఈ నింద ఇంక ఏ ముఖ్యమంత్రికి ఉండదు, ఏ ముఖ్యమంత్రికి కూడా నాకు తెలిసి ఉండదు. కాబట్టి బాబు గారు అది ఆయన గ్రహపాటే అనుకోవాలి. కానీ 2 నిందలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి అంశాలు. ఈ అంశాల మీద పాపం నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన గురించి వాళ్ళ సన్నిహితుల దగ్గర మాట్లాడుకుంటూ బాగా ఆవేదన వ్యక్తం చేశారు అనేటటువంటి అంశం బయటకు వస్తుంది. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆలోచన అయితే చేసుంటాడు. ఏంద్రా బాబు ఇది, ప్రతి ఒక్కరికి ఇదొక ట్రోలింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. బాబు గారు సీఎం అవ్వడం, పుష్కరాలు ఇలా జరగడం, సీఎం అవ్వడం, తిరుపతిలో ఇలా జరగడం, ఇదొక ట్రోలింగ్ సబ్జెక్ట్గా అయిపోయింది. ఎంత అద్భుతంగా పరిపాలించినాడు, ఎంత విజనరీ అనే పేరు తెచ్చుకున్నటువంటి బాబు గారి మీద ఇలాంటివి రావడం నిజంగా బాధాకరమైనటువంటి విషయము. థ్యాంక్ యూ.